జై శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని అష్టాదశాధ్యాయంలోని 47వ శ్లోకం గురించి తెలుసుకుందాము. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. దీని యొక్క భావము, పరధర్మమును గ్రహించి దానిని సమగ్రముగా చేయుట కంటెను అసమగ్రమముగా చేసినను స్వధర్మమునందే నెలకొనియుండుట మానవునికి మేలైనది. స్వభావ గుణములను అనుసరించి నిర్దేశింపబడిన కర్మలు ఎన్నడూను పాపభూయిష్టములు కావు. భగవద్గీత యందు మానవుల యొక్క స్వధర్మము నిర్దేశింపబడినది. పూర్వశ్లోకములందు ఇదివరకే తెలుపబడినట్లు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల ధర్మములు వారి వారి ప్రత్యేక గుణములను అనుసరించి నిర్దేశింపబడినవి. ఒకరు మరొకరి ధర్మమును అనుకరింపకూడదు. శూద్రకర్మల యందు ఆసక్తుడైన వాడు బ్రాహ్మణ కుటుంబమునందు జన్మించినను తనను తాను బ్రాహ్మణునిగా కృత్రిమాభిమానమును వహింపరాదు. ఈ విధముగా ప్రతి ఒక్కరు కూడా తమ స్వభావ గుణములను అనుసరించి కర్మ చేయవలెను. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సేవగా కర్మ చేయబడినచో ఎట్టి కర్మయు హేయమైనది కాబోదు. బ్రాహ్మణుని యొక్క స్వధర్మము నిజముగా సాత్వికమైనది. కానీ ఒక వ్యక్తి స్వభావరీత్యా సాత్వికుడు కానిచో అతడు బ్రాహ్మణుని యొక్క స్వధర్మమును అనుకరింపరాదు. క్షత్రునికి లేక పరిపాలకునికి హేయ కార్యములు అనేకము చేయవలసి వచ్చును. అతడు శత్రువులను చంపుటకు నిర్దాక్షిణ్యం వహింపవలసి వచ్చును. కొన్ని మార్లు రాజకీయ తంత్రముల కొరకు అబద్ధములాడుట చేయవచ్చును. అట్టి హింస, కుటిలత్వమనునవి రాజకీయ వ్యవహారములందు కనిపించును. కానీ క్షత్రియుడు తన విద్యుక్త ధర్మములను విడిచి బ్రాహ్మణ ధర్మమును నిర్వహించుటకు యత్నింపరాదు అని భావము. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని ప్రీతి కొరకు ప్రతి ఒక్కరూ కర్మను నరింపవలను. ఉదాహరణకు అర్జునుడు క్షత్రుడైనను శత్రుపక్షంతో పోరాడుటకు సంశయించుచున్నాడు. కానీ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని ప్రీతి కొరకు ఆ యుద్ధం చేయబడినచో పతన భయం ఉండదు. వ్యాపారమునందు కూడా కొన్ని మార్లు లాభములను గడించుటకు వ్యాపారస్తుడు అనేక అబద్ధములు చెప్పవలసి వచ్చును. అతడు అట్లు చేయనిచో వ్యాపారమునందు ఎట్టి లాభము లభింపదు. కొన్ని మార్లు వ్యాపారస్తుడు ఖాతాదారునితో తానే మాత్రం లాభం చేసుకొనుట లేదని పలికినను వాస్తవమునకు అది సత్యం కానేరదు. లాభమును గడింపకుండా వ్యాపారస్తుడు వ్యాపారమును చేయజాలడని ప్రతి ఒక్కరూ ఎరగవలను. కనుకనే వ్యాపారస్తుడు తానెట్టి లాభమును చేసుకొనుట లేదని చెప్పినప్పుడు అతడు సాధారణమైన స్వల్ప అబద్ధమాడినట్లుగా భావింపవలను. కానీ తప్పనిసరిపై అబద్ధము చెప్పవలసిన వృత్తి ధర్మమున నెలకొని ఉన్నందున ఆ వృత్తిని విడిచి బ్రాహ్మణ వృత్తిని గ్రహింపవలనని వర్తకుడు భావింపరాదు. ఈ విధముగా ఆదేశింపబడలేదు. ఎవరైనను దేవాది దేవుడైన శ్రీకృష్ణుని స్వధర్మ కర్మతో సేవింపగలిగినచో అతడు క్షత్రియుడైనను, వైశ్యుడైనను, శూద్రుడైనను ఇబ్బంది లేదు. బ్రాహ్మణులు కూడా వివిధములైన యజ్ఞములను ఆచరించినప్పుడు కొన్ని మార్లు జంతుబలిని అట్టి యజ్ఞములందు వనరింపవలసి వచ్చును. అట్లే క్షత్రియుడు తన స్వధర్మ నివర్తన యందు శత్రువును చంపవలసి వచ్చినను ఎట్టి పాపము కలగదు. ప్రతి ఒక్కరు కూడా యజ్ఞము కొరకు లేక దేవాది దేవుడైన విష్ణువు ప్రీతి కొరకు కర్మను నరింపవలను. స్వార్థంతో చేయబడినదే దైనను బంధకారమగును. తృతీయాధ్యాయమున ఇట్టి విషయములు స్పష్టముగాను మరియు వివరముగాను వివరింపబడినవి. ప్రతి ఒక్కరూ తమ ప్రత్యేక గుణమును అనుసరించియే వర్తింపవలననియు దేవాది దేవుని దివ్యసేవ కొరకే పనిచేయుటకు నిశ్చయించుకొనవలనని తెలుపుటయే దీని యొక్క సారాంశము. జై శ్రీకృష్ణ అండి. రేపటి వీడియోలో 48, 49 శ్లోకాల భావములు తెలుసుకుందాము.